ఖమ్మం మిరప మార్కెట్లో ఖరీదుదారుల దమన నీతి సాగుదారుల ఆశలను ఆవిరి చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 10,000 రూపాయల వరకు ధరలు తగ్గి పీకల్లోతు కష్టాల్లో ఉన్న అన్నదాతలు చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వస్తే వ్యాపారుల మాయాజాలం మరింత నష్టాల్లోకి నెడుతుంది. జెండా పాట తర్వాత సరుకును చూసి ధర నిర్ణయిస్తున్న ఖరీదుదారులు ఆ తర్వాత తూకం సమయంలో కుంటి సాకులు చెప్పి అమాంతం ధరలు తగ్గించేస్తున్నారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే ఇష్టముంటే అమ్మండి లేదంటూ మొండికేస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు నష్టాలతో వెనుతిరుగుతున్నారు. ఖమ్మం వ్యవసాయ యార్డుకు మిర్చి రాక గణనీయంగా పెరుగుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్లతో పాటు ఏపీలోని వివిధ జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి సరుకు తీసుకొస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే మిర్చి ధరలు పాతాళానికి పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలలో క్వింటా మిర్చి 21,400 రూపాయలు పలికితే ఈసారి అత్యధికంగా 14,800 మాత్రమే పలికింది. మిరప రకాలను బట్టి వ్యాపారులు 13,000 నుంచి 13,600 వరకు కొనుగోలు చేస్తున్నారు. కనిష్ట ధర 8,000 వరకు ఉంది. ఈసారి పెట్టుబడులు విపరీతంగా పెరిగి ఒక్కో ఎకరాలో మిర్చి సాగుకు 1,50,000 వరకు ఖర్చు చేసినట్లు రైతులు చెబుతున్నారు. దిగుబడులు సైతం పూర్తిగా పడిపోయాయని, గతంలో ఎకరం సాగు చేస్తే 25 క్వింటాళ్ల వరకు దిగుబడులు రాగా ఈసారి 10 క్వింటాళ్లు దాటలేదన్నారు. ఇన్ని కష్టాలు, అనేక వ్యయ ప్రయాసల తర్వాత చేతికొచ్చిన సరుకును అమ్ముకునేందుకు గంపెడాసలతో మార్కెట్కు వస్తున్న రైతులకు ఇక్కడి మాయాజాలం నిండా ముంచుతోంది. రకరకాల మోసాలతో వ్యాపారులు ధరను అమాంతం తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. సరుకు తీసుకొచ్చినాం, ఉదయం 5 గంటలకు వచ్చినాం. గంటపడ కాగానే వచ్చారు, సరుకు చూసుకోరు, ఖరీదు చేసుకోరు. చూసుకున్న సరుకునే కోపించండు, నిమ్ముంది నాకొద్దని వదిలిపెట్టిపోయింది. ఇంతకు 600 తగ్గించాక మళ్ళీ ఖరీదు చేసుకోండి. ఖరీదు 13,300 అండి. తర్వాత తగ్గించి 12,600 తీసుకున్నాం. ఎందుకు తగ్గించిన మా కూలీలు అయ్యి ఈ సంవత్సరం కొమ్మకూడు వచ్చి తెలపరు వచ్చిందని బతిలాడి అన్ని అన్నాం. అవసరంకుంటే ఆఫీస్ దగ్గర కూడా పెడతాం, నువ్వు చూసుకుని ఛాంపిల్ అదే అంటే నాకు అవసరం లేదు, నువ్వు ఏం చేసుకోపో అనుకుంటే లాస్ట్కు 12,700 తీసుకుండు. కింటకు ఒక్కంటికి 600 తగ్గినాయి. 9 క్వింటాలు అయింది. 9 క్వింటాల పేరు మీద 5,400 లాస్ అయినా. నిన్న మొన్న వచ్చేసి షార్పులు 12,000 దాకా ఉన్నారు. తేజాలు వచ్చేసి 13,700, 14,000 దాకా ఉన్నారు. పొద్దుడు జామేమో కొనుగోలు ఒక రకం చేస్తారు, కాటాలు వచ్చేటప్పుడు ఇంకో రకంగా అది ఉంది ఇది ఉంది మొత్తం కోసి బస్తాలు కోసి రేటు తగ్గిస్తారు. లేకపోతే వదిలేసి పోతారు. మేము ఏం చేసేది ఏం లేదు కదా. మరి రేపెల్లిండి లేదు మార్కెట్, సోమవారం ఎట్టుంటుందో. 13,400, 13,300 అంటే సరే మార్కెట్కి పోయి తీసుకుపోయి అమ్ముదాం అనుకున్నా, కలవలేదు. సరే మార్కెట్ తీసుకుపోయాడే సరికి లాస్ట్కి ఇంకా 12,800 రూపాయలు పడదండి. ఫస్ట్ ఇంకా 13,000, 200 తక్కువైంది. కానీ ఇప్పుడు ఈ కూలోళ్ళు కిటానికి కూడా సరిపోయి డబ్బులు వేసి పెట్టి తగ్గించారు. ఇప్పుడు 200 రూపాయలు పెట్టారండి కింటకి. జెండా పాట తర్వాత రైతు తెచ్చిన సరుకు నమూనాను 1-2 బస్తాలు కోసి పరిశీలించి సరుకును బట్టి ధర నిర్ణయిస్తారు. రైతుకు ఇష్టం ఉంటే అమ్ముకోవచ్చు, లేకపోతే లేదు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ సరుకును బట్టి ధర నిర్ణయించిన తర్వాత కాంటాలు వేసే సమయంలో మళ్లీ కొర్రీలు పెడుతున్నారు. మిర్చి నాణ్యత, తేమ శాతం, తాలుకాయలు ఉన్నాయంటూ పేచీలు పెడుతున్నారు. ఈ సమయంలో రైతులు వ్యాపారుల కాళ్లా వేళ్లా పడినా క్వింటాకు 200 నుంచి 700 వరకు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అసలు సరుకు కొనబోమంటూ తెగేసి చెబుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో తమ రెక్కల కష్టాన్ని తెగనమ్ముకుని ఇంటిబాట పడుతున్నామంటున్నారు. మేము ఒక 50 బస్తాలు వేసుకుని వచ్చినాం. ఏది నిన్నటి మార్కెట్ చూసి వేసుకుని వచ్చినాం. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, ఈ 2 రోజులు మార్కెట్ లేదు, బంద్ కదా. రైతులను బాగా ఇబ్బంది పెట్టి అడుగులుగా తక్కువ రేట్లకు కొనాలని చూస్తున్నారు వీళ్ళు దళారులు. మా పరిస్థితి మేము ఇంటికి వేసుకోపోలేం కదండి. అందరూ కుమ్మక్కయి మా మిర్చిని అడుగులు తక్కువ రేట్లకు అడిగి తక్కువ రేట్లకు కొంటున్నారు. నిన్నటి లెక్క కొంటే మాకు కూడా కొంచెం ఆనందంగా ఉండేదే. ఇలా మరీ దారుణమైన పరిస్థితి మార్కెట్. అయితే 13,600 అన్నారు సార్. ఇప్పుడు నిమ్ము ఉందని, ఇది ఉందని, అది ఉందని 100 కట్ చేసి మార్కెట్ మొత్తం మీద పొద్దున పూట ఏదైతే రేట్ అవుతుందో కాటా అయిందాక అదే రేటు ఫిక్స్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకే తెలియాలి. ఏదనంటే క్వాలిటీ బాగాలేదనో, లేకుంటే మెతకుందనో, సైజు లేదనో ఏదో ఒకటి చెప్పడం, కొట్టేసి వెళ్ళిపోతారు. కొంటారు, ఎందుకు కొంటారు? తక్కువ కొంటారు. జెండా పాట 17,25 రూపాయలు చెప్తుండ్రు. ఇక వచ్చి 12,000, 13,000, 14,000 పోతుంది. కొన్నప్పుడు మళ్ళీ పేసి పెడుతుంది. మళ్ళీ ఒక 100-200 తగ్గుతుంది. కాటకి 13,400, 500, 600 కొనుక్కుంటున్నారు. కొద్దిగా ఒక బస్తా 2 కిలోలు 3 కిలోలు పెచ్చు వచ్చేటి వాళ్ళకి దానికి పేసి పెడతారు. ఆ పేసి వల్ల
రైతులకు అసలే చిప్ప చేతికి వచ్చినట్టు అయిపోయింది రైతుల పని. తెగుళ్ళు బట్టి అంతా బట్టి ఎకరానికి 5 బస్తాలు 6 బస్తాలు 7 బస్తాలు తీసుకొచ్చిన మార్కెట్కి వస్తే మార్కెట్ ధర ఇట్లా ఉంది. మెత్తగా ఉంది అని తగ్గిస్తారు. మామూలు మెత్తగా ఉన్నా 400 500 తగ్గిస్తారు. ఫస్ట్ రేటు మంచిగా చెప్పాడు, చెప్పి రాసుకొని పోతాడు. ఇక తర్వాత కాటాలప్పుడు 400 500 తగ్గియాలి, అయితే వేసుకుంటాను నేను, లేకపోతే వద్దు అని ఇక ఊరికి పోతాడు. కొనుగోలు చేసే సమయంలోనే వ్యాపారులు సరుకును చూసుకోవాలని, ఒకసారి ధర నిర్ణయించిన తర్వాత తగ్గించవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు తేల్చి చెప్పారు. కాంటాల సమయంలో కొంతమందికి ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారన్న అంశం తమ దృష్టికి వచ్చిందని, కొనుగోలుదారులు కమిషన్దారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి రైతులు నష్టపోకుండా పాలకవర్గం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. 7:30కి ఎండాపాట అయిన తర్వాత కాటాలకు వచ్చినప్పుడు కొంత ఈ వ్యత్యాసం జరుగుతున్నదన్నది మా దృష్టికి కూడా వచ్చింది. దీన్ని మేము నివారించడం కోసం ఈ సోమవారం నాడు సాయంత్రం ఖరీదారుల్ని అదేవిధంగా కమిషన్దారులు కూడా ఇద్దరిని పిలిచి ఉమ్మడిగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఆ కార్యక్రమంలో ఇద్దరికి సంబంధించినటువంటి సమస్యలను తెలియజేసిన తర్వాత వాళ్ళకి మేము స్పెసిఫిక్గా చెప్తాం. ఖరీదు చేసేటప్పుడే లాట్లో ఉన్నటువంటి తేమ శాతమా, తేమ ఉన్నదా లేకపోతే డ్రైయా అన్నది అప్పుడే ఒక రేటు నిర్ణయించే విధంగా మా పాలక మండలి సెక్రటరీ గారు మేమందరం కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేస్తామని తెలియజేస్తాం. రైతు కూడా ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు దాన్ని డ్రై చేసుకొని వస్తే మంచిది. ఇలా కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు.